మేము ఆపకపోతే గనక కేంద్రం ఎప్పుడో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసేది అంటూ గుడివాడ అమర్నాథ్ చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? నిజమే అనుకోవచ్చు అంటారు? ఎందుకంటే ఇప్పుడు ప్యాకేజ్ ప్రకటించిన తర్వాతే వీళ్ళందరూ ఈ వార్తలు అయితే చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనుకోవాలనుకోవచ్చు అంటారు? పేకు వార్తలు ఉండి వార్చడంలో ఈ ప్రపంచంలోనే పేకు సామ్రాట్లు ఎవరైనా ఉండారా అంటే అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి కింద ఉండ కార్యకర్త దాకా పేకు వార్తలు వండి వార్చే పనే వీళ్ళకి బతుకులు ఇదే పని. అంతకుముందు 2014 నుంచి అదే పని. గెలిచినాకన్నా మారుతారేమో ఎదవలు అనుకుంటే గెలిచినాక కూడా మళ్ళా 2019 నుంచి 2024 దాకా అదే పని. ఇప్పుడు ప్రజలు చీకొట్టి 11 సీట్లతో నామాలకి పరిమితం చేసినా కూడా ఇంకా సిగ్గు రాలేదు ఈ పేక్ ఎదవలకి. ఆడు గుడ్డు మంత్రి, వాడేమన్నా ఏడుతున్నాడు. మీడియా సమావేశంలో విలేకరులు అడుగుతుంటే మేము తప్పు చేసాము అందుకే మమ్మల్ని ఓడించారు అని. అరే బాబు, మీరు పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి గారిని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిట్టిన వాళ్ళందరినీ ఓడించారుగా ప్రజలను అడుగుతుంటే 164 మంది ఓడిపోయారు, మేము ఓడిపోవడం ఏందని చెప్పని ఎగిలిన వాళ్ళు అవుతున్నాడు సిగ్గులేని యాదవాడు. ఆడు ఐటీ మంత్రి ఉన్నప్పుడు ఏం పీకాడు ఈ రాష్ట్రానికి? గుడ్లు పరిశ్రమలు, చేపల పరిశ్రమలు, మన ఏదైతే చికెన్ పరిశ్రమలు తీసుకొస్తున్నానని చెప్పని గొప్పగా అసెంబ్లీలో మాట్లాడిన యాదవాయుడు. వీళ్ళ పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని కనీసం 50,000 కోట్లన్నా 5 సంవత్సరాల్లో తీసుకొచ్చారా? ఇలాంటి యాదవలు ఏదైనా మాట్లాడతారు బెదరు. ఎందుకంటే దాని మీద పోరాడింది కార్మిక సోదరులు, మా టీఎన్టీసీ కార్మిక సోదరులు. అక్కడ దాని మీద గత 5-6 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు, దాన్ని ప్రైవేట్ పరం చేయనీయకుండా ఉంటాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మాట ఇచ్చారు, కంపల్సరీగా మేము ప్రైవేట్ పరం చేయనీయం అని. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, కూటమి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రధానమంత్రి గారిని కానీ, అమిత్ షా గారిని కానీ, ఆర్థిక మంత్రిని కానీ, ఉక్కు మంత్రిని కానీ కలిసి మాట్లాడి దాన్ని ఎట్టయినా సరే మీరు ప్రైవేట్ పరం చేయొద్దండి, అది మాకు ఆంధ్రుల హక్కు, అది విశాఖ ఉక్కు అంటే అనే నినాదాన్ని వాళ్ళు బలంగా వినిపించారు. తర్వాత మనం చెప్పడం కాదు, అది ఉక్కు శాఖ మంత్రి గారు మొన్న మీటింగ్లో చంద్రబాబు ఆర్థిక మంత్రి గారు ఒప్పుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు ఆర్థిక మంత్రి గారిని కన్విన్స్ చేయడానికి ఆయన దగ్గర టైం తీసుకుంటే రైతులు 2 దాకా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒప్పించి ఆమె ద్వారా ఈరోజు ఇంత ప్యాకేజీని ప్రకటించడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని ఆయన అసెంబ్లీ మన విలేకరుల సమావేశంలో చెప్పాడు కదా. సిగ్గులేదురా మీకు? అంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ కానీ మిగతా నాయకులు కానీ మాట్లాడుతుంది ఏంటంటే ఈ ప్యాకేజ్ ప్రకటించడంతోనే మాకు అనుమానం వస్తుంది, ప్యాకేజ్ ప్రకటించినట్టే ప్రకటించి అమ్మేస్తారేమో అని చెప్పి అనుమానం వస్తుంది అంటున్నారు కదా, దాన్ని ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అంటారు? వాడు సిగ్గులేని యాదవ, వాడు అందుకే వాడి ఫ్యామిలీ మొత్తాన్ని బొందబెట్టారు ఉత్తరాంధ్ర ప్రజలు, చీగొట్టారు. సిగ్గులేని యాదవ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డిని అమ్మని అమ్మ బూతులు తిట్టిన యాదవాడు. అలాంటి యాదవని తీసుకొచ్చి పక్కన పెట్టుకుని యాదవ ఈ జగన్మోహన్ రెడ్డి. సిగ్గు లేకుండా మాట్లాడుతాడు. ఏం చేస్తాం? 11 కోట్లు ఆ రోజుల్లో 11 కోట్లు పోతే ఏం చేస్తాం? ఇచ్చాము, పోయింది అంటే నీ అబ్బ సొమ్మారా నువ్వు? అసలు ఆ రోజున్న పార్టీ కానీ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ వాడి మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? అసలు ఆ 11 కోట్లు ఎవడమ్మ సొమ్ము అని, ప్రజల సొమ్ము కదా అది. ప్రజల సొమ్ముని వాడు అబ్బరంగా దోచిపెట్టి పైపెచ్చు ఏం చేస్తాము అని చెప్పని మాట్లాడిన యాదవాడు. అలాంటి యాదవ ఏదైనా మాట్లాడతాడు. ఏముంది ఇప్పుడు? నిన్నే కదా ఒక అతను రెడ్డి గారు, మరి ప్రధాన కార్యదర్శి వాళ్ళ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధి, మరి అతను ఆల్రెడీ బీజేపీలో చేరినాక ఏం చెబుతున్నాడు? మొత్తం స్క్రిప్ట్ అంతా మేము మాట్లాడేది కాదండి, ఏ యాంకర్ అయినా ఎవడైనా ఏం మాట్లాడాలన్నది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచి, పక్కనుండ బ్యాచి, సజ్జల రామకృష్ణారెడ్డి
వీళ్ళంతా కలిపి మాకు షిఫ్ట్ ఇస్తారు, అది మేము మాట్లాడాలి. అది బూతులు అయినా సరే ఇంకేదైనా సరే ఇచ్చిన వాటిలో వాళ్ళు ఇచ్చిన వాటిలో 95% బూతులు ఉంటాయంట. ఆ బూతులో కంపల్సరీగా మాట్లాడాలి అని చెప్పని అతనే చెబుతున్నాడు. సిగ్గులేని ఎదవలరా మీరు. ఈ విషయం నేను ఇప్పుడు కాదు 2021 నుంచి చెబుతాను నేను. ఇది మొత్తం కూడా షిఫ్ట్ అక్కడి నుంచే వస్తుంది. వీళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడాలని చెప్పని మంత్రులకి లేదా ఎమ్మెల్యేలకి, అప్పుడున్న వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలకి వాట్సాప్ గ్రూప్ ద్వారా పంపించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు తిట్టండి, లోకేష్ని తిట్టండి, పవన్ కళ్యాణ్ తిట్టండి అని చెప్పని మొత్తం షిఫ్ట్ ఆడించే వస్తుంది. ఈ విషయం ఎవరో కాదు, స్వయంగా మా పార్టీలోంచి వాళ్ళ పార్టీలోకి వెళ్ళిన కొంతమంది నాయకులు, వాళ్ళ పార్టీ నాయకులే నాతో చెప్పిన విషయమే అది. వాళ్ళు మాకు సోషల్ మీడియా చూపించింది అది. అదే విషయం నేను మాట్లాడాను అప్పుడు చాలా మాటలు. ఇవాళ ఆయన బయటకు వచ్చి అలా మాట్లాడుతున్నాడేమో. నా వీడియోస్లో చాలా ఉండే వాళ్ళు ఆ రోజు అక్కడి నుంచి వస్తున్నాయి ప్రతి ఇష్యూ అని. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అసెంబ్లీలో కూడా అలాగే మాట్లాడాలి అని చెప్పి ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా మాట్లాడాలని చెప్పి స్క్రిప్ట్ వచ్చిందనే మాట అయితే ఈ రోజు కూలంకషంగా ఆయన చెప్పిన దాంట్లో అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డికి అంత శాడిజానికి ప్రధాన కారణం ఏంటి? అసలు వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ మహిళలను దూషిస్తూ అసెంబ్లీలో మాట్లాడుతున్నా సరే ఎందుకు నవ్వుతా కూర్చున్నాడు అనుకోవచ్చు అంటారు ఆ రోజు? సైకో బ్యాచ్ అండి అది. సైకో గాడు. వాళ్ళ నాన్నే కొట్టినాడు. ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళ నాన్నే కొట్టినాడు. వాళ్ళ అమ్మని, సొంత అమ్మనే కేసు పెట్టినాడు. అమ్మ చెల్లెల్ని బయటికి దోసినాడు. ఎలాగుంటుంది ప్రజలు ఒక రకంగా. ఇంకా కొంతమంది ప్రజలు అతను నమ్ముతున్నారంటే వాళ్ళు సిగ్గుండాలా నిజంగా మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే వాడి శాడిజం చూశారు 5 ఏళ్ళు. మళ్ళీ ఇప్పుడు వాడు సొంత తల్లిని చెల్లిని మొత్తం బయటికి దోసి ఆ రకంగా కేసులు పెట్టి ఏదిస్తూ ఉన్నాడు. మరి తర్వాత వాళ్ళ సొంత బాబాయిని చంపేశాడు. ఆ కేసుని నీరు గార్చారు. అది ఇంతమటికి తేల్చకుండా దాన్ని పక్కన పెట్టారు. వాళ్ళ బాబాయ్ కూతురు వాళ్ళు రోడ్డును పడి ఏడుతూ ఉన్నారు, నా కేసు తేల్చమని. వాళ్ళు పిన్నమ్మ వాళ్ళంతా ఏం చేశారా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద పడి ఏడ్చారు కదా. తర్వాత మొత్తం కూడా వాళ్ళే చంపారు అని చెప్పి నేను మొత్తం అన్ని సిబిఐ బయట తీస్తే మరి ఏం పీకింది అది? వాళ్ళు చేసిన పనులు ఎట్లుంటాయి? మళ్ళీ అలాంటి నమ్ముకుంటే ప్రజలకి ఇదే వచ్చింది. సైకో వాళ్ళు ఏదైనా చేస్తుంటారు. వాళ్ళు ఏంటంటే సైకో మనస్తత్వం అటుంటుందంటే ఎదుటోడు ఏడుతూ ఉంటే వీళ్ళు నవ్వుతూ ఉంటారు. మీరు ఉదాహరణ మీరు బాగా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారిని పరిశీలనగా ఈ రాష్ట్ర ప్రజలు కనుక చూస్తే పక్క వాళ్ళు బాధపడుతుంటే అతను తెగ నవ్వుతూ ఉంటాడు. అసెంబ్లీలో చూడండి, పక్క వాళ్ళు తిడతా ఉండి వాళ్ళు బాధపడతా ఉంటే అసెంబ్లీలో నవ్వుతూ ఉంటాడు. ఎక్కిలి నవ్వులు. చచ్చిపోయిన కాడికి ఉదాహరణ అప్పుడే కాదు, మొన్న 6 చచ్చిపోయారు. 6 చచ్చిపోతే అతను పలరిచ్చేటప్పుడు చూడండి, వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కానీ దెబ్బల దగ్గర హాస్పిటల్లో బాధలో ఉండే వాళ్ళ దగ్గరికి పోతే అతను నవ్వుతూ ఉంటాడు. అతను సైకో మనస్తత్వం అది. ఈ సైకోగా మనస్తత్వం సైకోగాళ్ళే తయారు చేస్తాడు. వీళ్ళు ఏంటంటే అందరు చెట్టే పనే తిడతాం వాళ్ళని, వాళ్ళు బాధపడేది అంటే లేనిది బురద. ఇంట్లో ఉన్న ఆడపిల్లల మీద, వాళ్ళ కూతుర్ల మీద, వాళ్ళ భార్యల మీద, వాళ్ళు బయట రాని వాళ్ళ మీద కూడా ఈ అదని ఇదని చెప్పని ఈ సైకోయిజం ప్రకటిస్తూ ఉంటారు వీళ్ళు. ఇలాంటి ఎదవల్ని ప్రజా జీవితం నుంచి తరివి కొడితేనే ఈ ప్రజలు బాగుపడతారు, ఈ రాష్ట్రం బాగుపడిద్ది. అంటే ఇప్పుడు గత 3 రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా కానీ టీవీ చర్చ మాధ్యమాల్లో కానీ విపరీతమైన చర్చ. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అనేది మెల్లిగా మొదలై ఒక రకంగా ఉధృతంగా సాగుతున్న చర్చ. దీనిలో వైసీపీ వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళు ఎందుకు కూటమి మధ్య చిట్టు పెట్టే విధంగా వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? అసలుకి ఇప్పుడు వాళ్ళకేం నిప్పండి. ఇప్పుడు అది అతనేమన్నా పప్పు అని వాగిన ఎదవలు ఇల్లు. పప్పు రాంబాణం అయ్యి ఒక్కొక్కడికి మామూలు గుచ్చలేదు. ఈ రాష్ట్రంలో భారతదేశంలో పాదయాత్ర జరిగితే అన్ని పాదయాత్రలు సక్సెస్ఫుల్గా అడ్డంకులు లేకుండా జరిగినాయి. కానీ ఒకే ఒక్క పాదయాత్ర యువగలం నారా లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్రని ఎన్ని అడ్డంకులు సృష్టించారండి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. అతని మీద మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు, అతని మీద రాళ్ళు వేసారు, కోడిగుడ్లు వేయాలని చూశారు.
అతను మాట్లాడడానికి మైక్ ఇవ్వలేదు, అతను మీటింగ్ పెట్టుకోవడానికి బండి ఇవ్వలేదు పోలీసు వ్యవస్థ. మరి ఇలాంటి ఎంతో ఆ రోజు భయపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు కొడుకుని బయటికి తిరగడానికి అంటే ఏం చేస్తాడో ఈ అదవా అని చెప్పని భయపడ్డాడు వద్దని కూడా. కానీ ధైర్యంతో పాదయాత్ర మొదలుపెట్టి 4000 కిలోమీటర్లు పూర్తి చేయడానికి ఎన్ని అడ్డంకులు సృష్టించినా 3600 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసేదలికి వాళ్ళ నాన్నగారిని ఇటు ఆపట్లేదురా అని చెప్పని వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేశారు. ఇలాంటి సైకో మనస్తత్వం ఉన్నోళ్ళు ఇదే మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? ఇంకా సిగ్గులేరు ఎదల. ఇప్పుడు అతను మహానాయకుడుగా ఎదిగాడు, పార్టీకి భరోసా, యువకులకి కార్యకర్తలకి భరోసా అతను ధైర్యం ఇచ్చాడు. ఎందుకంటే ఏదైతే లోకేష్ బాబు గారిని పప్పు అని చెప్పని వీళ్ళు ఎంత వాగినా, ఎక్కడైతే 35 ఏళ్ల నుంచి ఓడిపోయి గెలవని సీటునే ధైర్యంగా అతను సామాజిక వర్గం 2% లేని సామాజిక వర్గం ఉన్న నియోజకవర్గాన్ని ఎన్నుకొని 90,000 మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ గుండెల్లో రామబాణమై నిలబడ్డాడు. ఇలా నోళ్ళన్నీ మూతపడిపోయి ఏం మాట్లాడాలన్నా ధైర్యం రాని పరిస్థితి అయిపోయింది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి నుంచున్నే కాన్సెన్స్ కనీసం 60% రెడ్లు ఉండదు కాన్సెన్సీ, సిగ్గుండాల. చంద్రబాబు నాయుడు గారి నుంచి ఉన్న కాన్సెన్సీ 70% బీసీలు ఉన్న కాన్సెన్సీ, ఎస్సీ ఎస్టీలు ఉన్న కాన్సెన్సీ, 2% కూడా ఆయన సామాజిక వర్గం లేని కాన్సెన్సీలో నుంచున్నారు. మరి వీళ్ళిద్దరి మీద వాళ్ళు పోటీలు పడితే సిగ్గులేని ఎదవ పోటీలు ఎదవ మాటలు మాట్లాడక ఏం మాట్లాడతారండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అతన్ని డిప్యూటీ చేయాల్సిందే, డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయాల్సిందే. చేసి అతను ఇంకా మంచి నాయకుడిగా ఎదగడానికి, కార్యకర్తలకు ఇంకా భరోసా ఇవ్వడానికి కంపల్సరీగా అతనికి ఇవ్వాలని చెప్పని ఒక కార్యకర్తగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని.